మాదక ద్రవ్యాల మత్తులో యువతరం తమ జీవితాలను చిత్తు చేసుకోవద్దని మంచి అలవాట్లతో జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు వర్ధనపేట సిఐ శ్రీనివాస్. వర్ధనపేట విద్యార్థులు యువకులతో కలిసి ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నా సరఫరా చేస్తున్నా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈరోజు ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే. ఈ సందర్భంగా ఈరోజు మా డీజీ గారి ఆదేశాల మేరకు వరంగల్ కమిషనర్ సంపీత్ సింగ్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు మేము వర్ధనపేటలో బస్టాండ్ దగ్గర నుంచి కూడా ఇక్కడి వరకు విద్యార్థులు, పుర ప్రముఖులు, ప్రజలు, ఆటో డ్రైవర్స్ అందరి యొక్క సహకారంతో ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో అందరూ కూడా డ్రగ్స్కి దూరంగా ఉండి వారి యొక్క జీవితాన్ని మంచిగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ డ్రగ్ సంబంధించినటువంటి ర్యాలీ తీయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వాములై మన వర్ధనపేట మండలము, పట్టణము డ్రగ్స్ బారిన పడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వారు మాకు పోలీసు వారికి సహకారం అందించి ఇవి ఎక్కడున్నా సరే పూర్తిగా నిర్మూలించేంత వరకు కూడా అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నాం.